దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 15 మీనరాశి వారికి రాత్రి 8 గంటలకు ఒక ఫోన్ కాల్ ఆందోళన కలిగిస్తుంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఫిబ్రవరి 15న దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో, ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ ఆందోళనని కలిగిస్తుంది. అయితే ఏ విధంగా ఒక ఫోన్ కాల్ వీరికి ఆందోళన కలిగిస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని వీరు కలిగి ఉంటారు. మీనరాశి వారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం అలాగే ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. మీనరాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఈ మీనరాశి వారికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి 15 తేదీన 2025వ సంవత్సరంలో వీరికైతే కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే కనుక రాత్రి 8 గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది మీకు ఆందోళన కలిగిస్తుందనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క సన్నిధి స్నేహితులకి సంబంధించినటువంటి విషయం గాని, ఆ బంధుత్వాలకు సంబంధించిన విషయం గాని ఆందోళన కలిగించే వార్తనైతే మీరు ఈ రోజు ఫోన్లో రాత్రి 8 గంటల తర్వాత వినబోతున్నారు. ఇది మీకు కొంత స్ట్రెస్ ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాలు మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారుల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీకైతే కనుక పై అధికారులతో చాలా కాలంగా ప్రశంసలు పొందుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రశంసలకు బదులుగా ఈ రోజు మీరు మాట పడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాగే వ్యాపారస్తులు జీవితంలో కూడా మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. దానికి కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే దినఫలాల ప్రకారం ఉద్యోగార్థుల కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఇదివరకు ఎవరైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నట్లయితే కనుక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులను ఈ రోజు మీరు అనుకోకుండా కలుసుకుంటారు. లేదా అనుకోకుండా వారితో ఫోన్లో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 15వ తేదీన కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. అంటే కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్యతో మీరు చాలా కాలంగా సతమతమవుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క మీనరాశి వారి ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుడిని ఆరాధించండి. అలాగే మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.